అభాగ్యులకు సేవ చేయడం వారి జీవితాలను మెరుగుపరచడమే లయన్స్ క్లబ్ల లక్ష్యమని లయన్స్ పూర్వపు గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. రమణేపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ 10వ వార్షికోత్సవంతో పాటు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత శాతాన్ని క్లబ్ల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారన్నారు. సంఘజీవి అయిన మనిషి సమాజం తనకేమిచ్చిందని కాకుండా తాను సమాజానికి ఏమి చేయగలిగానని ప్రశ్నించుకోవాలని అన్నారు. సాటి మనుషుల పట్ల సానుకూల వైఖరితో మనుగడ సాగిస్తే ఎవరికైనా జీవితం స్వర్గతుల్యం అవుతుందని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా 30 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద మహిళలకు కుటుంబ మిషన్ను అందజేశారు. క్లబ్ అధ్యక్షులుగా ఇండుగల ప్రసాద్ నాయుడు, కార్యదర్శిగా సిహెచ్ నాగేంద్ర గాంధీ, కోశాధికారిగా కొప్పర్తి సాయికృష్ణ, బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, నూతనంగా ఎన్నికైన గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, న్యాయవాది జీవి కృష్ణప్రకాష్, లయన్స్ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరరావు, ఎం పద్మతులసి, గరికపాటి నమశివాయ, అడబాల రత్నప్రసాద్, ఇంద్రగంటి శ్రీనివాస్, మల్లాడి రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ గణేష్ ప్రసాద్, వి సాయి ప్రదీప్, బుద్ధరాజు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రదేశంలో మన ఊర్లో ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయొచ్చా అని ఆ ప్రోగ్రామ్స్ చేయడం, అలాగే సేవాభావం ఉన్న వారిని ఇందులోకి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా మీటింగ్లో ఒక క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం ఇవన్నీ కలిస్తేనే లైనిజం. ఒక సేవ చేయడం అంటే కాదు, మీటింగ్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ లైనిజంలో లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ లైక్ రోటరీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది వచ్చినప్పుడు సభ్యత్వ రుసుము మేము 10,000 కట్టాలా, 8,000 కట్టాలా, ఇవ్వబోయే అంటుంటారు. కానీ లెక్కేస్తే రోజుకి 20 నుంచి 10 రూపాయలు అవుతుంది. అదొకటి తిరిగిట్లా నెలకి ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ ఏ కుటుంబం అయినా మినిమం 50,000 నుంచి ₹1,00,000 మెయింటెనెన్స్ లేకుండా ఉన్నారంటారు. ఈసారి నుంచి కొంచెం రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రొఫెషన్ కూడా కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను కొంతవరకు. అది మాటిస్తున్నాం మా ప్రెసిడెంట్ గారికి, మూర్తి గారు వాళ్ళని. తర్వాత సర్వీస్ అనేది మన పెద్ద మీ క్లబ్కి మన లయన్స్ క్లబ్కి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ రకమైన సర్వీసులు ఎన్ని రకాలుగా చేయాలి, ఎన్ని మనం గుర్తించవచ్చు, ఎన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి బయటికి లాగొచ్చని చెప్పడానికి మీకు ఒక గది ఉంది. ఎవరంటే బాదం బాలకృష్ణ. మేము దానిలో 1/4 చేద్దాం అనుకుంటాం, కానీ అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎంత ట్రై చేసినా ఏదో ఒకటి కొత్త తెస్తాడు, తెచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంటిన్యూ చేసి దాన్ని ఎందుకంటే ఆఖరి వరకు తీసుకెళ్ళి మొక్కలు నాటేస్తారు. ఎప్పుడైనా ఏ క్లబ్ అయినా ఎంతో కొంతమందిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఆ క్లబ్ మెంబర్స్ నచ్చకపోవడం వల్ల కానీ వెళ్ళిపోతారన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక అప్లికేషన్ ఒక 5,000 రూపాయలు మనం ఇక్కడ పట్టుకోవాలి. ఆ మెంబర్ నచ్చకపోతే వెళ్ళిపోవడం జరుగుతుంది పట్టుకోవాలి. కానీ ఈ క్లబ్ జిల్లాలో ఉన్న 2-3 క్లబ్బుల్లో స్టార్ క్లబ్ ఒకటి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం మెంబర్స్ని డ్రాప్ చేయకుండా ఓన్లీ యాడింగే చేసుకున్న ఈ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్తో పాటు ఈ యాక్టివిటీస్ ఎంగేజ్ చేయడం వల్ల మెంబర్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, క్లబ్ని చూసి నేర్చుకోవాలి. ఒక క్లబ్ మెంబరు యాడ్ చేయడం కంటే ఉన్న మెంబర్ని పోగొట్టుకోవడం మన లయన్స్ క్లబ్కి ఇబ్బంది. అలాంటి మెంబర్ని ఎంగేజ్ చేయడం ద్వారా ఈ క్లబ్లో స్టార్ క్లబ్లో ఉంటే నేను మనకి మనసుకి తృప్తి ఉంటుందని ఆ ఫీలింగ్ తెచ్చేలా చేసిన స్టార్ క్లబ్ వారికి గురించి ముఖ్యంగా నాగిని గారికి, మూర్తి గారికి, గరికపాటి నమశివాయ దంపతులకి, ఇంద్రగంటి వారి దంపతులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి 25-26 లయన్స్ ఇయర్కి కాకినాడ స్టార్స్ ప్రెసిడెంట్గా చేసిన మా గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము లయన్స్ క్లబ్ క్యాలెండర్లో ఈవెంట్స్ మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 కూడా క్రమం తప్పకుండా అన్నీ చేస్తాం. ముఖ్యంగా నెక్స్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు వన మహోత్సవం కార్యక్రమం ఉంది. మన బోర్డ్స్ క్లబ్ ఆవరణలో చాలా పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం చేసి దాని సంరక్షణ కూడా మేము బాధ్యత తీసుకుందామని అనుకుంటున్నాం. మా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ డైనస్టిక్ ఇయర్లో మంచి ఈవెంట్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే చాలా చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.